AudioJungle. ఒకటే వెబ్సైట్ cometk.org ఆఫీషియల్ వెబ్సైట్ ఉంది. అక్కడ మొత్తం 150 పైన ఇంజనీరింగ్ కాలేజెస్ డీటెయిల్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి. అలాగే unigage.com అనే వెబ్సైట్లో ఈ 30-40 యూనివర్సిటీస్ డీటెయిల్స్ కూడా అలా దొరుకుతాయి. ఇప్పుడు ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఫీజు ఎంత అంటే పుట్టి కామెట్కే ఇవ్వాలంటే 1950 రూపీస్ అప్లికేషన్ ఫీ. పుట్టి మెరిట్ కావాలని అప్లై చేయాలనుకుంటే 3200 రూపీస్ అండి. ఇది ఈ అప్లికేషన్స్ ఆన్లైన్ పోతే cometk.org కానీ unigage.com వెళ్తే వాళ్ళు అక్కడ అప్లై చేయొచ్చు. ఇంకొకటి ఇది స్టూడెంట్స్ తొందరగా రిజిస్టర్ చేస్తే మేము 6-7 మాక్ టెస్ట్స్ కూడా వాళ్ళకి ఇస్తాము. ఎందుకంటే క్లాస్ 12 పిల్లలకి అప్పుడప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ వాళ్ళకి ప్రాక్టీస్ ఉండదు. సెలెక్షన్స్ మల్టిపుల్ చాయిస్ ఎలా చేయాలి, ఎలా క్వశ్చన్స్ అప్లై చేయాలి, మళ్ళీ 50 క్వశ్చన్స్ చేసిన తర్వాత బ్యాక్ పోయి మళ్ళీ ఎలా ఎడిట్ చేయాలి, అవన్నీ ప్రాక్టీస్ కోసమని ఫార్మాట్ కూడా వాళ్ళకి అర్థమవుతుందని మేము 5 or 6 మాక్ టెస్ట్స్ అక్కడ పెడతాము. అదంతా ఫ్రీ. కానీ రిజిస్ట్రేషన్ ఫీజ్ అప్లై చేసి రిజిస్టర్ అవ్వగానే వాళ్ళకి అవన్నీ దొరుకుతాయి. ఇంకొకటి చాలామంది అడుగుతారు కర్ణాటక ఎందుకు అని. కర్ణాటక 40-50 ఏళ్ళ నుంచి ప్రైవేట్ ఎడ్యుకేషన్ హబ్. ఏమైందంటే మొత్తం ఇండియాలో వేరే స్టేట్స్ లాస్ట్ 15-20 ఇయర్స్ అన్ని స్టేట్స్లో మంచి ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. కానీ ఇక్కడ అన్ని స్టేట్స్లో తర్వాత పెద్ద టేల్ ఉంటుంది. కానీ కర్ణాటక 50 ఏళ్ళ నుంచి ఈ ప్రైవేట్ 50-60-70 కాలేజెస్ చాలా మంచి మెచ్యూరిటీ ఉండి అక్కడ ఎకో సిస్టమ్ని యూజ్ చేసి, ఇండస్ట్రీ ఎకో సిస్టమ్ని యూజ్ చేసి ఉద్యోగాలు ఇప్పించగలిగితే చాలా క్షమత ఉంది. కాబట్టి స్టూడెంట్స్ అక్రాస్ కంట్రీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, వాళ్ళు అక్కడికి వస్తున్నారు. అందుకనే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ స్టేట్లో మంచి కాలేజెస్ లేకపోతే కర్ణాటక వెళ్దాం అనుకుంటారు. మాకు కంట్రీ వైడ్ ప్రతి సంవత్సరం 150,000 స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్కి ఎంట్రన్స్ తీసుకుంటారు. 25,000-26,000 సీట్లు ఉంటాయి అన్ని బ్రాంచెస్కి. ఇవన్నీ కౌన్సిలింగ్ కూడా పుట్టి మెరిట్ మీద చేస్తాం కాబట్టి ట్రాన్స్పరెంట్ ఆన్లైన్ కౌన్సిలింగ్ మెకానిజం ఉంది మాకు. సో స్టూడెంట్స్ అక్కడికి వస్తారు, వాళ్ళకి తెలుసు దీని గురించి. ఫీజ్ కాలేజ్లో ఫీజ్ కూడా మా కర్ణాటకలో ఒక యూనిక్ సిస్టమ్ ఏంటంటే ఈ ప్రైవేట్ కాలేజెస్ మొత్తం కామెట్కే సారే చేస్తారు. గవర్నమెంట్తో ఒక కన్సెన్షువల్ అగ్రిమెంట్ చేసి ఒక ఫీ స్ట్రక్చర్ ఫిక్స్ చేస్తారు. ఆ ఫీజ్ కన్నా ఎక్కువ ఏ కాలేజ్ తీసుకోలేదు. అంటే 3 లక్షల ఫీజు పర్ ఇయర్ కాబట్టి దానికన్నా ఏది ఎక్కువ తీసుకోలేరు. కానీ అక్కడ కూడా ఒక టేల్ ఉంది కాబట్టి కొన్ని కాలేజెస్ దాని మీద కూడా డిస్కౌంట్స్ ఆఫర్స్ ఏదో ఇస్తుంటారు. కానీ మ్యాక్సిమం ఫీజు మటుకు అది ఒక్కటే ప్లేస్, ఒక ఓవర్సీయింగ్ కమిటీ ఉంది, అది ఫిక్స్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎంటైర్ యాక్టివిటీ అండ్ దట్ ఈస్ ది క్విక్ డీటెయిల్స్. రిక్వెస్ట్ ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు సిటీ పేర్లు చెప్పాను కానీ ఒక్కొక్క సిటీలో 3 సెంటర్లు 4 సెంటర్లు కూడా ఉంటాయి. 2,000-3,000 స్టూడెంట్స్ తీసుకోవచ్చు. అందరూ 15 ఏళ్ళ ముందర స్టూడెంట్స్ అందరూ కర్ణాటక వచ్చి ఎగ్జామ్ ఇచ్చేవాళ్ళు. చాలా కష్టం. ఇప్పుడు వీ హావ్ స్ప్రెడ్ ఇట్ అవుట్ టు 230-240 సిటీస్, 400+ సెంటర్స్. సో మొత్తం ఒక ట్రాన్స్పరెంట్ మెకానిజంలో చేస్తాము. సో మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఇఫ్ యూ క్యాన్ స్ప్రెడ్ దిస్ మెసేజ్ అందరికీ చెప్తే. హైదరాబాద్ మా కెపాసిటీ ఇండియాలో అన్నిటికన్నా ఎక్కువ ఉంది. 1,000-12,000 స్టూడెంట్స్ కెన్ రైట్ ది ఎగ్జామ్ ఇన్ 1 సిటీ. ఇది మొత్తం మేము 2 సిట్టింగ్స్లో ఎగ్జామ్ చేస్తాం ఆల్ ఓవర్ ఇండియా. మార్నింగ్ సెషన్ ఒకటి, ఆఫ్టర్నూన్ సెషన్. మోస్ట్లీ 9 to 12, 2 to 5, 3 hour సెషన్. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఒకసారి చెప్తాను. 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ 60 క్వశ్చన్స్, నో నెగటివ్ మార్కింగ్. సో ఇంకొకటి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా
under CBSE syllabus మీద ఉంటుంది. And 12th standard. and it is calibrated for making most students do well, because it is a rate. Students అడుగుతారు ఏమని ప్రిపేర్ చేయాలంటే క్లాస్ 12 సిబిఎస్ఈ సిలబస్ బాగా ప్రిపేర్ అయితే ఈ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. సో రిజిస్ట్రేషన్ ఫీజు నేను చెప్పాను, అది పుట్టి కామెట్కే ఇవ్వాలంటే 1950 రూపీస్, పుట్టి యూనిగేజ్ ఇవ్వాలంటే 1600, రెండింటికి అప్లై చేయాలంటే 3200, 3000. Thank you all for responding. We look forward to your support. Year on year, we come during this period to reach out to all of you, and we have received good support and help from all of you in the past. Kindly continue the same this year. 50 college, Bogo college website la facility ఏమి, faculty position ఏమి, ఏమేమి కోర్స్ ఆఫర్ చేస్తారు, వాట్ ఈస్ ద ప్లేస్మెంట్ రికార్డ్, ఏమి స్కాలర్షిప్ ఇస్తారు, అది మార్క్స్ 12th స్టాండర్డ్ అబౌవ్ వాళ్ళకి 30-40% ఫీజ్ కన్సెషన్. ఇఫ్ దే హ్యావ్ 70% అండ్ అబౌవ్ మార్క్స్, అట్లా ఒక్కొక్క కాలేజ్ దర్ స్కీమ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్. కానీ మేడం ఒకటి కర్ణాటకలో ఇది ఒక్కటి మటుకు ఈ కన్సెన్షువల్ అగ్రిమెంట్ కోసం ఫీ స్ట్రక్చర్ దే కాంట్ చార్జ్ మోర్ దెన్ వాట్ ఈస్ అగ్రీడ్. మీకు లేకపోతే ఇండియాలో ఎక్కడైనా అదే కోర్స్ కోసం ఒక ప్రైవేట్ కాలేజ్ 5 లక్షలు తీసుకుంటుంది, ఇంకో ప్రైవేట్ కాలేజ్ 6 లక్షలు తీసుకుంటుంది, ఒక కాలేజ్ 10 లక్షలు కూడా తీసుకుంటారు. సో ఇక్కడ అలా లైబ్రరీ ఫీజు డిస్కౌంట్ చేస్తారు కొంతమంది, హాస్టల్ ఫీజు డిస్కౌంట్ చేస్తారు కొంతమంది, ఆ బ్రాంచ్ బట్టి కూడా ఉంటుంది. కంప్యూటర్ సైన్స్లో మామూలుగా డిస్కౌంట్ ఇవ్వదు, ప్లస్ అన్న వస్తాయి. COVID time, last year it bounced back to 1.5 lakhs. We expect the same. Similar, అంటే ప్లస్ మైనస్ 10%, మైనస్ అవ్వదు కానీ 150 ప్లస్ 10% maximum దానికి. Last year exam date was on 10th May. It coincided with the Operation Sindhu. So though we had 2 sessions for all over India, border Pakistan, Punjab, Jammu, Srinagar, these centers we could not do. Even in Delhi, the afternoon session, because curfew was there. So we were forced to conduct for these centers another session. The students have been very supportive, also the authorities. సార్ ఇంకొకటి జిల్లాలో చెప్తాను. ఒకటి మాకు కర్ణాటక మళ్ళీ ఎందుకు పాపులర్ అంటే కాలేజెస్ అందరు కామెడ్కే సార్ గైడెన్స్లో 10 ఇన్నోవేషన్ సెంటర్స్ ఓపెన్ చేసాము. ఆ ఇన్నోవేషన్ సెంటర్ ఎలా అంటే ఓ 5,000-6,000 స్క్వేర్ ఫీట్ స్పేస్లో 3D ప్రింటర్స్, లేజర్ కటింగ్ మెషిన్, గుడ్ రౌటింగ్ మెషిన్, లేటెస్ట్ సాఫ్ట్వేర్, ఏఆర్విఆర్ ఎక్విప్మెంట్ అంతా పెట్టాము. అక్కడ పెట్టి స్టూడెంట్స్ కాలేజ్లో నేర్చుకున్న థియరీ కాకుండా అక్కడికి వచ్చి ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ కూడా చేయొచ్చు. అక్కడేమో మేము 6-7 కోర్సులు కూడా పెట్టాము పార్ట్ టైం. ఇది మొత్తం క్రెడిట్ కోర్స్ కాదు, మార్క్స్ కోసం కాదు. ఆ కోర్స్ ఎలా ఉంటాయంటే ఇన్నోవేషన్ డిజైన్ థింకింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఏఐఎంఎల్ టెక్నాలజీ కోర్సెస్. ఆల్ స్టూడెంట్స్ అక్కడికి వచ్చి ప్రాజెక్ట్ చేయాల్సిందే, ఫిజికల్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్. అలా మన కోర్స్కి బయట ఈజీగా ₹1,00,000 ఫీజు తీసుకోవచ్చు. మేము ఫ్రీగా మటుకు ఇవ్వము కానీ 1,500 రూపీస్ మొత్తం 4 month కోర్స్ కోసం ఛార్జ్ చేస్తాం. ఇప్పుడు మేము 500 స్టూడెంట్స్ కోసం ఆ సెంటర్స్లో ఇంటర్న్షిప్ కూడా చేస్తున్నాము. 4 months ఎవ్రీ డే లేదు. ఇప్పుడు కర్ణాటకలో 1,00,000 స్టూడెంట్స్, ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర కలిపి 2,00,000 స్టూడెంట్స్ ఉన్నారు మొత్తం. ఇంటర్న్షిప్ చేయాలంటే ఇండస్ట్రీ ఎక్కడ ఉంది? ఇండస్ట్రీ లేదు. సో మేము ఇండస్ట్రీతో టైప్ చేసి స్టూడెంట్స్లో మా సెంటర్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇంటర్న్షిప్ కూడా ఇస్తాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే వాళ్ళకి ఈ ఎఫర్ట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఇండస్ట్రీ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరు అంటే హైదరాబాద్ చాలా బాగుంటాయి కానీ స్టిల్ బెంగళూరు ఈజ్ ది ఐటీ క్యాపిటల్. ఉద్యోగాలు చాలా ఉన్నాయి. మార్కెటింగ్. సో కోర్సులో ముందర మనకి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, దాని తర్వాత మెల్లిగా వేరే కోర్సెస్ వచ్చినాయి. ఇప్పుడు కంప్యూటర్ బేస్డ్ కోర్సెస్ పార్ట్ ఆఫ్
all computer science programs now. అన్నిటికన్నా ఎక్కువ డిమాండ్ ఈజ్ ఫర్ కంప్యూటర్ సైన్స్, అందులో ఏఐ అండ్ వర్డ్. అలా కాదండి, దిస్ ఇస్ ఎర్లీ రిజిస్ట్రేషన్కి మాక్ టెస్ట్ అన్నిటికీ ఉంటాయి. అడ్మిషన్ టైంలో ఆ కోర్సెస్ అడ్మిషన్ కోసం ఒకటి ర్యాంక్ బట్టి తీసుకుంటాం. స్టూడెంట్స్ ఏ ప్రిఫరెన్స్ ఉంటే ఆ ర్యాంక్ బట్టి ఉంటే వాళ్ళకి ఆ సీట్ ఇస్తాం. కాలేజ్ ఆ డీటెయిల్స్ అన్ని ట్రాన్స్పరెంట్ మెథడ్లో వెబ్సైట్లో కూడా ఉన్నాయి. ఏ కాలేజ్లో ఏ ఏ బ్రాంచ్లో ఎన్ని సీట్లు వేకెన్సీ. Good morning. My name is Murlidhar, and I am the CEO of ERA Foundation. Today, I represent Comet K and Unigage. Comet K is the consortium of medical, engineering, dental colleges of Karnataka. It is a consortium that represents 150 plus engineering colleges of Karnataka. The exam for entrance to this 150 colleges will be conducted this year on May 9th over 2 sessions. And this exam will be conducted in 250 cities in India and 400 plus centers. The exam pattern is a computer based online test, and it will be conducted with 180 questions, 60 each in physics, chemistry, maths. A few things on the eligibility. Students that have physics, chemistry, maths and have passed class 12 are eligible for this exam. General merit students need to have 45% marks in physics, chemistry, maths. SC/ST need to have 40%. Apart from the eligibility, there is no other reservation for admission to students in the Comet K exam. So apart from this, we have the other exam, which is Unigage. Unigage is a private exam for admission to about 30 plus private universities across India. Now, students, when they apply for this, have three choices actually. One, they can apply only for Comet K, they can apply only for Unigage, or they can apply for both. If they want to apply for Comet K only, then the fees is 1950 rupees. If they want to apply only for Unigage, then the fees is 1600. I'm sorry. And if they want to apply for both, it is 3200. We request students to go in quickly and apply at the following websites, which are our only legal websites: www.cometk.org or www.unigage.com. All other websites that you may come across may be false. Please only get to these websites. The entire application procedure is there. If you register early, we also have the facility of giving 6 or 7 mock tests. And so I request all of you to apply as early as possible to take benefit of these mock exams. Comet K only, it is 1950. For Unigage, it is 1600. Both, it is 3200.